श्रीमान आपके निरीक्षण के लिए हाजिर है। डिस्ट्रिक्ट विजिलेंस कंट्रोल सभ्युలు కూడా మేము వచ్చి ఇక్కడ డీడీ గారితో మాట్లాడడానికి మేడం గారు ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో మరి కలెక్టరేట్లో మరి ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు అట్రాసిటీస్ కేసులపై మరి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో మరి ఎస్సీ సమస్యలు ఏదో భూములు ఉన్నాయో తర్వాత అట్రాసిటీ కేసులు ఉన్నాయో 15 రోజుల్లో కూడా పరిష్కరించాలని చెప్పి కూడా అక్కడ కలెక్టర్కు ఎస్పీకి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు ఆ పరిష్కరించి మరి 15 రోజుల లోపల నాకు ఏటీఆర్ ఇవ్వాలని చెప్పి కూడా ఎస్పీని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి 3 నెలలకోసారి డివిజన్ జరగాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైడ్ జరపాలని చెప్పి కూడా మరి కలెక్టర్కు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినాం. మరి వాళ్ళు జిల్లాలో తహసీల్దార్లకు, పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు కూడా తగిన ఆదేశాలు ఇచ్చి సంవత్సరం కార్యాచరణ ఒకేసారి రూపొందించుకోవాలి, క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా మన ఆదేశాలు ఇచ్చినాం. మన క్యాలెండర్ విడుదల చేస్తే అందరికి కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు రేపు 20 సంవత్సరం క్యాలెండర్ ఇష్యూ చేస్తే మన అందరు డివిజన్స్ మెంబర్లకు కానీ ప్రజలకు కానీ ఆ డేట్ నాడు సివిల్ రైడ్ ఉంటుందని చెప్పి ఒక అవగాహన ఉంటుంది కనుక అది అందరికి కూడా ప్రచారమై మరి సివిల్ రైడ్ జీవంతమయ్యే అవకాశం ఉన్నది. మరి ఆ సివిల్ రైడ్ జరిపినప్పుడు మరి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలపై కూడా అవగాహన కల్పించాలి, తర్వాత మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలి, మరి ఎస్సీ ఎస్టీలను చైతన్యం చేయాలి, సమాజం చైతన్యం చేయాలని చెప్పి కూడా మరి తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని సమస్యలు కూడా చాలా సమస్యలు చెప్పారు. మహబూబాబాద్లో మరి అంబేద్కర్ భవనాల విషయంలో డోర్నకల్లా కానీ మహబూబాబాద్లో కానీ ఇవన్నీ కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. మరి కలెక్టర్ గారు కూడా అన్ని విషయాలు నోట్ చేసుకున్నారు, ఎస్పీ గారు నోట్ చేసుకున్నారు. మరి అవన్నీ కూడా ఇలా మీటింగ్లో ఏదైతే చెప్పినామో అవన్నీ సత్వరం పరిష్కరించి నాకు మా 15 రోజుల లోపల ఏటీఆర్ సమర్పించాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇచ్చిన. మరి ఇక్కడ డిఎస్సిడిఓ మరి పర్మనెంట్ పోస్ట్ ఉన్నది, ఇన్ఛార్జ్ పోస్ట్ ఉన్నది, ఈడీఎస్ కరప్షన్ కూడా ఇన్ఛార్జ్ పోస్ట్ ఉన్నది మా దృష్టికి వచ్చింది. తప్పకుండా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చాయి తప్పకుండా 2 పోస్టులు పర్మనెంట్ పోస్టులు ఇప్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తప్పుదారి పడితే మరి తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎస్సీ వాళ్ళని ఖర్చు పెట్టాలి. మరి ఎస్సీ ఎస్టీ కేసులపై ఎవరైనా అలసత్వం వహిస్తే అధికారులపై కూడా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా మేము ఆదేశాలు ఇచ్చినాం. ఏది ఏమైనా మరి ఎస్సీ ఎస్టీలపై మరి మాకు కష్టంగా మేము పనిచేస్తూ ఉన్నాం కనుక వారి సమస్యలు ఎగుర్చినా కానీ మేము 1 గంట రాత్రి వాళ్ళకి ఆపద పడ్డ అధికారులు ముళ్ళనాడితే కూడా మా పనులతో దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎస్సీ ఎస్టీ సమస్యలపై మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ మన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మన సత్వరం కూడా మాకు పరిష్కారం చేసి మా వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.